ఒక ఊరిలో సోమన్న అనే రైతుకి అడవిలో ఒక అరుదైన బాతు దొరికింది. అది రోజు ఒక బంగారు గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది. అయితే సోమన్న మిగతా వారిలా అత్యాశ పడలేదు. కానీ అతనికి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. సోమన్న ఆ బంగారు గుడ్లను అమ్మి ధనవంతుడవుతున్నాడని ఊరంతా తెలిసిపోయింది. దాంతో ఊర్లో ఉన్న దొంగలు ఆ బాతుని ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. దొంగలు రాత్రిపూట సోమన్న ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. పక్కూరి జమీందార్ ఆ బాతుని తనకి అమ్మేయమని లేదంటే శిక్షిస్తానని బెదిరించాడు. సోమన్న భయపడలేదు. అతను ఒక రాత్రి తన బాతును రహస్యంగా అడవిలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఒక సురక్షితమైన చోటు దాచాడు. మరుసటి రోజు ఊర్లో అందరికీ ఒక ప్రకటన చేశాడు. నా బాతు ఇకపై బంగారు గుడ్లు పెట్టడం లేదు. బహుశా నా అత్యాశ చూసి అది మారిపోయిందేమో అని అబద్ధం చెప్పి ఒక సాధారణ బాతుని అందరికీ చూపించాడు. అందరూ అది నమ్మి సోమన్నను వదిలేశారు. కానీ సోమన్న మాత్రం రోజు రహస్యంగా అడవికి వెళ్లి అక్కడ బాతు పెట్టే బంగారు గుడ్డును తెచ్చుకొని ఆ డబ్బుతో ఊరిలో పేద పిల్లల కోసం ఒక బడిని, ఒక వైద్యశాలను కట్టించాడు.